నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సోనియా. తెలంగాణలో భూ ఆక్రమణల ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా అధికార పార్టీకి చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు భూములను ఆక్రమిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అసెంబ్లీలో మంత్రి పొంగురెడ్డి కుమారుడికి భూ స్కామ్పై సర్కార్పై పోరుబాట పట్టింది. అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టిన బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేలు అక్కడితో ఆగకుండా వట్టినాగులపల్లిలో క్షేత్రస్థాయిలో పర్యటనకు దిగింది. అటు తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో నాదర్గుల్లో జరుగుతున్న భూ ఆక్రమణలపై ఆధారాలతో సహా బయటపెట్టారు. భూమిని కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. బాధితుల పక్షాన పోరాటం చేస్తామని ఇప్పుడు ఫ్రూట్ మార్కెట్ ల్యాండ్ కూడా దాన్ని కూడా తన అనుయాయులకు పారిశ్రామికవేత్తల పేరిట కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ లగచర్ల చూశాం. లగచర్ల లాంటిదే మరొక భూసేకరణ ఇవాళ పరిగిలో చేస్తా ఉన్నారు. ఏంది మీరు ఆ పచ్చటి భూముల మీద ఎందుకు పడ్డారు? దళిత గిరిజన బలహీన వర్గాల భూములు ఎందుకు లాక్కుంటున్నారు? ఇవాళ ఇది భూసేకరణ కాదు, ఇది దళిత బలహీన వర్గాల ప్రజల మీద దండయాత్ర చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మీరు ఏం చెప్పారు ఆ రోజు? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తాము అని చెప్పారు. పట్టాలు ఇవ్వడం మాట దేవుడెరుగు గాని ఉన్న భూములు లాక్కుంటున్నారు. పట్టాలు ఇవ్వలే, కానీ దళిత గిరిజనుల భూములే లక్ష్యంగా పెట్టుకుని టార్గెట్ గా ఎక్కడ ఎస్సీ ఎస్టీ బీసీల అసైన్డ్ భూములుంటే అక్కడ ఇండస్ట్రియల్ నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇక అటు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, పలువురు ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నేతలను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. పార్కుల పేరుతో భూ అక్రమాలు జరుగుతున్నాయా? రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నడూ బాగుపడలేదు. అది మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళకు తెలుస్తలేదు. ఎందుకంటే ఎక్కడవో రైతుల మీద పడ్డారు, లగచర్లనే కాదు. ఇప్పుడు మనకు మలేషియా చెప్పిండు, పూడూరు మండలంలో జరిగినాయి, ఇక్కడ జరిగినాయి. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఇక్కడ రాకంచర్లలు ఉన్నది, నంచర్లలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాటికే ఇప్పటి వరకు భర్తీ కాలేదు, ప్లాట్లు ఖాళీ ఉన్నాయి, ఎక్కడ ఇండస్ట్రీలు రాలే. ఇక్కడ ఇచ్చిపెట్టు పట్నం దగ్గర ఉన్నటువంటి హార్డ్వేర్ పార్కులు కూడా ఖాళీ ఉన్నాయి, ఎన్నో పార్కులు ఖాళీ ఉన్నాయి. అవన్నీ పూర్తి చేయకుండా ఇక్కడ తీసుకొచ్చే పార్టీ ఏ కంపెనీలు తీసుకొస్తారో ఇప్పటివరకు మనకు చెప్పలేదు. వాళ్ళకే తెలియదు ఏం చేస్తున్నారు. వాళ్ళు ఎంతసేపు మా పొట్ట నింపుకోవాలి, మా పైసలు కలుపుకోవాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా రాదని తెలిసి ఎక్కడ దొరికితే అక్కడ దోచుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి వీళ్ళెవ్వరికి కూడా మనం వినే అవసరం లేదు. మనకు ఒక ప్రాసెస్ ఉంటది, లీగల్ ప్రొసీజర్ ఉంటది. ఖచ్చితంగా మనకు గ్రామంలో గ్రామ సభలు పెట్టకుండా ఏ ఒక్కటి కూడా అక్విజిషన్ కాదు. మీకు గ్రామ సభలు వచ్చినప్పుడు మీ అందరి వెంట మేము ఉంటాం. భూసేకరణలో పేద రైతులకు అన్యాయం చేస్తున్నారా? బలవంతంగా భూసేకరణకు ప్రయత్నిస్తున్నారా? ఇక ప్రభుత్వ చర్చలను రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? రైతులు ఎందుకు భయపడుతున్నారు? నేతలను ఎందుకు గృహ నిర్బంధంలో ఉంచుతున్నారు? రెటిక ఇదే అంశానికి సంబంధించి మా కొలీగ్ ఆశ అందిస్తారు న్యూస్ నుంచి లైవ్ లో. ఆశ. రైట్ సోని, థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్టిల్ నౌ ఇప్పటి వరకు మనం చూసుకుంటే గనక భూ ఆక్రమణకు సంబంధించినటువంటి ఆరోపణలు అనేకం చూస్తున్నాం. అనేకం రియల్ ఎస్టేట్ దందా నడుస్తుందని కొంతమంది, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అనుయాయులకు కట్టపెట్టడానికి ఇదంతా చేస్తున్నారని చెప్పి కొంతమంది, ఇట్లా చాలా ఆరోపణలు వస్తున్నాయి. స్టిల్ నౌ అది కొనసాగుతుంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో చూసినా సేమ్ ఇష్యూస్. మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రికి సంబంధించినటువంటి ల్యాండ్ కి సంబంధించి, మైనింగ్ సంబంధించి అంతా కూడా ఇష్యూస్ నడుస్తున్నాయి. మనకి ఒక్కసారి గతంలోకి వెళ్తే కనుక లగచర్ల ఇష్యూ ఏ విధంగా జరిగిందో, ఏ స్థాయిలో నడుస్తుందో మనం చూసాం. సో ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ నడవబోతుందా? పరిగి ఇండస్ట్రియల్ పార్క్ కి సంబంధించి రైతులు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చెప్తోంది? డెవలప్మెంట్ జరగాలి కదా, రాష్ట్రంలో డెవలప్మెంట్ జరగాలి, ఇండస్ట్రియల్ పార్క్స్ రావాలి, అప్పుడే ఉపాధి వస్తుంది, పరిశ్రమలు వస్తాయి, నిరుద్యోగ శాతం తగ్గుతోంది, ఉద్యోగ అవకాశం కలుపుతోంది, ఇదంతా జరుగుతుంది. కానీ ఎందుకు ప్రతిపక్షం కావాలని చెప్పి ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నట్టుంది ప్రభుత్వం. కానీ అక్కడ జరుగుతోంది, రైతులకి ఇచ్చినటువంటి భూములు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? ఆల్రెడీ మార్కెట్ యార్డ్కి సంబంధించి స్థలం కేటాయించింది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్. సో ఆల్రెడీ అక్కడ సెట్ చేసుకుంటే సరిపోతుంది కదా, దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు మళ్ళీ రైతుల నుంచి భూములు తీసుకొని ఇదంతా దేనికోసం చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు అనేది. లగచర్ల మళ్ళీ ఒకసారి తీసుకుంటే కనుక లగచర్ల అప్పుడు ఏం చెప్పారు? రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించి
అక్కడ లాభం చేకూరడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అన్నారు. మరి ఇప్పుడు పరిగి విషయంలో ఏం జరుగుతోంది? ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి లాభాపేక్ష కోసం ఇదంతా చేస్తున్నారు? దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు సాదిక్ గారు, రైతు నాయకులు. మనకి మహేష్ రెడ్డి గారు కూడా కొద్దిసేపట్లో ఫోన్ ద్వారా మాట్లాడదాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, ఎందుకంటే ఆయన కూడా అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేతలను ఉదయం నుంచి కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు మనకు కనిపించాయి. పరిగి వెళ్లి రైతులతో కూడా మాట్లాడి వారి సమస్యలు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడానికి. సాధారణంగా ప్రతిపక్షం అంటే ఏంటి? ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటుంది. అధికార పార్టీ కన్నా ఎక్కువగా బలం ఉంటుందంటే సాధారణంగా ఎట్లా చెప్పొచ్చు అంటే ప్రతిపక్షానికి ఎక్కువ బలం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏ చిన్న తప్పు చేసినా, ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా, సమస్య వచ్చినా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉంటుంది. సో ప్రతిపక్షం స్ట్రాంగ్ గా లేకపోతే అధికార పార్టీ కూడా పాలన సరిగా సాగించే అవకాశం ఉండదు. సో ప్రతిపక్ష పార్టీగా తమ యొక్క హక్కుగా ప్రజల దగ్గరికి వెళ్ళి, రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా అడ్డుకొని అక్కడ హౌస్ అరెస్ట్ చేసి, లేదంటే కనుక మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎందుకు జరుగుతుంది ఈ విధంగా, ఎందుకు అడ్డుకోవాల్సి వస్తుంది ప్రభుత్వం అనే దాని గురించి కూడా మాట్లాడదాం. సాదిక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సాదిక్ గారు నమస్తే. తెలంగాణ గవర్నమెంట్ వినిపిస్తుంది సార్. అమ్మా, ఇప్పుడు భూ సేకరణ అనేది చట్ట ప్రకారం జరగాలమ్మా. చట్ట ప్రకారం జరగకుండా చట్టానికి వ్యతిరేకంగా జరిగేదాన్ని మాత్రమే మన వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా కానివ్వండి, అది ప్రతిపక్షమా, ప్రజల, లేకపోతే ఇది యాగి చేయడం కాదమ్మా. మేము వెళ్ళాము, చూసినప్పుడు అది చట్ట ప్రకారం జరగట్లేదు, చట్టానికి విరుద్ధంగా జరుగుతుంది. చట్టం పేర్కొన్నట్టు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వము రాహుల్ గాంధీ నేతృత్వంలో, మన్మోహన్ సింగ్ నేతృత్వంలో భూసేకరణ చట్టాన్ని తెచ్చారమ్మా. ఆ భూసేకరణ చట్టంలో ఉన్నటువంటి విధానాలను అవలంబించి ఆ విధానాల ప్రకారంగా చెయ్యమని అడుగుతున్నామమ్మా. ఆ విధానాలను వదిలిపెట్టారు. అసలు భూమికి సంబంధించి సేకరించే పద్ధతులు వేరుగా ఉన్నాయి, నిరంకుశంగా ఉన్నాయి. గత ప్రభుత్వం అదే చేసింది, ఈ ప్రభుత్వం ఇప్పుడు హరీష్ రావు గారు వెళ్తున్నారు, వీళ్ళందరూ వెళ్తున్నారు. వీళ్ళు చేయలేదు ఆ పని, వీళ్ళు అదే పని చేశారమ్మా. ఇప్పుడు వీళ్ళంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు, కానీ వీళ్ళు కూడా అక్కడ ఫార్మాసిటీ అని వీళ్ళేం తక్కువ చేయలేదమ్మా. వీళ్ళు చేసిన విధానాన్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. కానీ ప్రజలుగా మనం అడగాల్సింది ఆ ప్రభుత్వమా, ఈ ప్రభుత్వమా కాదు. ప్రజలుగా మనం అప్పుడు నష్టపోయాం, ఇప్పుడు నష్టపోతున్నాం కదా. ఇప్పుడు 4 years బ్యాక్ అంటే అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారంలో భాగంగా చెప్తున్నప్పుడు రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళారు టీపీసీసీ చీఫ్ గా. వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ అసలు ఏది పరిగిలో బహిరంగ సభలో మాట్లాడుతూ ఏమి చేయట్లేదు, ఈ ప్రభుత్వం వదిలేసింది, గాలికి వదిలేసింది, దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, మా ప్రభుత్వం వస్తే ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పి ఆ రోజు నాడు మాట్లాడినటువంటి సందర్భాలు. కానీ అధికారంలోకి వచ్చాక ఏం జరుగుతుంది అనేది. అవునమ్మా, నేను చూసాను. ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు కాదు, మనం ఇప్పుడు ఈ ఆచారానికి వెళ్తే అమ్మా, ఈ ఆచారంలో ఇప్పుడు ఫార్మాసిటీ ఫ్యూచర్ సిటీగా మార్చారు. ఫ్యూచర్ సిటీగా మార్చి 100 ఎకరాల భూములను ఆ రోజు వీళ్ళు వ్యతిరేకించారు. శ్రీధర్ బాబు, సీతక్క, బట్టి గారు, రేవంత్ రెడ్డిగా ఉన్నటువంటి ఉన్నటువంటి కోదండ రెడ్డి గారు, వీళ్ళందరూ వ్యతిరేకించి వద్దు, భూసేకరణ ఇట్లా చేయొద్దు, భూసేకరణ తప్పు, ఇక్కడ రైతులకు ఉండదు, ఫార్మాసిటీని రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారమ్మా. మేనిఫెస్టోలో పెట్టారు, మేనిఫెస్టోలో ఉంది. అంటే అప్పుడు మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు ఏమంటున్నారు, అది ఫార్మాసిటీ కాదు ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నారు. ఎంత ఘోరమమ్మా. అంటే ప్రభుత్వాలు మారినా కూడా తీరు మారలేదమ్మా, ప్రభుత్వాల తీరు మారలేదు. అయితే ప్రతిపక్షాలకు నైతికత ఉందా లేదా అనేది రెండో ప్రశ్న. మొదటి ప్రశ్న అయితే ప్రతిపక్షం ఇప్పుడైతే పాత్ర నిర్వహించాలి కదా. అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం సరైన పాత్ర నిర్వహించలేదు, ఇది అధికారంలో ఉన్నప్పుడు అనేది నిజం. ఇప్పుడు కూడా ఇదే ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఆ రోజు ప్రశ్నించిన ప్రభుత్వమే మళ్ళీ అదే విధంగా చేస్తున్నది నిజం. ఈ రెండిట్లో నిజంలో ఓడిపోయేది ప్రజలు, బాగా నష్టపోయేది ప్రజలు. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు ప్రతిపక్ష నాయకులైనా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మంచిగానే ఉన్నారు. అనుకోవచ్చు. అందుకోసమే ప్రతిపక్ష పార్టీ నాయకులు అంటే మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, సబితేంద్రారెడ్డిని కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, ఇటు పక్క ఎక్స్ఎమ్మెల్యే మహేష్ కావచ్చు, అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, వెళ్లకుండా ప్రయత్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. ఒక్క నిమిషం సాదిక్ గారు, మనతో పాటు ఎక్స్ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారు ఫోన్ లో సిద్ధున్నారు. మహేష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మహేష్ రెడ్డి గారు, ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుంది అనుకుంటున్నారు? అంటే మరొక లగచర్ల ఇష్యూ లాగా అవుతుందనా,
లేదంటే కనుక రైతులకి సపోర్ట్ గా బీఆర్ఎస్ ఉంటుందనా మీరేమనుకుంటున్నారు? రైతులకు సపోర్ట్ గా బీఆర్ఎస్ ఉంటుందని నిన్న కూడా వాళ్ళని పర్మిషన్ అడిగితే మొన్నటి దాకా చేసుకోండి, శాంతియుతంగా చేసుకోండి అని చెప్పారు. అది కూడా మేము మారుమూల గ్రామంలో ఒక రైతు పొలంలోనే నిరసన తెలిపడానికే హరీష్ రావు గారితో రైతులందరూ కూడా అడిగినప్పుడు వారు వస్తాని వ్యక్తం చేసిండ్రు. అప్పుడు ఈ కార్యక్రమం చేసుకుంటే రాత్రి నుంచి ఇవన్నీ కూడా అరెస్ట్ చేసి జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి మరి హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మరి నన్ను కూడా పొద్దు నుంచి కారులో తిప్పుకుంటా దారూర్ స్టేషన్ తీసుకొచ్చి ఇప్పుడు బంటారం స్టేషన్ లో తీసుకొచ్చి పెట్టినాను. ఎందుకోసం అంటారు అంటే దేనికోసం? అది మీరు ఇన్ని స్టేషన్లు తిప్పుతున్నారని చెప్పి హరీష్ రావు కూడా రెస్పాండ్ అయ్యారు, ఆయన కూడా మాట్లాడారు ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా మారుస్తుంది అనేది. కాకపోతే ఇక్కడ 11 o'clock మనకి మీటింగ్ స్టార్ట్ అవ్వాలి అంటే హరీష్ రావు అక్కడికి వెళ్ళి మాట్లాడి రైతులతో మాట్లాడడానికి ప్రొద్దుటి నుంచి కూడా హైదరాబాద్ సాగింది. అటు హరీష్ రావు ఇంటి దగ్గర కావచ్చు, సత్యేంద్ర రెడ్డి నివాసం దగ్గర కావచ్చు, బీఆర్ఎస్ నాయకుల ఇంటి దగ్గర కావచ్చు, హౌస్ అరెస్ట్ అని చెప్పి ఎక్కడికక్కడ నిర్బంధించేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడి ఇప్పుడు పంపిస్తున్నారు. ఎట్లా చూడాలి? ఏమనుకుంటున్నారు ప్రభుత్వ వైఖరి? ఇదంతా కూడా ప్రజల యొక్క నిరసన మాకు తెలియొద్దని ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకులు పోతే వాళ్ళకి అండగా ఉంటారని చెప్పి ఇలా ప్రభుత్వం అంటే పరిగి నియోజకవర్గం మొత్తం కూడా దాదాపు వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇది ఒక కారిడార్ అంటే ఇదొక రేడియల్ రోడ్ ఏదైతే కొత్తవాల్గూడ నుంచి కోడంగల్ పోయే రోడ్ ఏదైతే ఉందో 12 గ్రామాలు యాక్చువల్లీ 500 ఎకరాలు యాక్చువల్లీ రోడ్ కోసమే పోతుంది. దాని పక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ అయితే కాలాపూర్ కానీ రాపూర్ విలేజ్ లో 1200 ఎకరాలు భూసేకరణ చేయడానికి ఒక నోటిఫికేషన్ వేసిండ్రు. కొత్తగా మళ్ళీ ఒక నోటిఫికేషన్ వేసిండ్రు కోడంగల్ దగ్గర బట్ల సందారం, అనంతరెడ్డిపల్లి, కొండాయపల్లి ఈ 3 గ్రామాలలో కూడా దాదాపు ఒక 900 ఎకరాలు. ఆ 900 ఎకరాల్లో దాదాపు 500 ఎకరాలు పట్టా భూములు, 400 ఎకరాలు ప్రభుత్వ భూమి. ఈ 1200 ఎకరాల్లో కూడా దాదాపు 300 ఎకరాలు ప్రైవేట్ భూమి ఉన్నది. మిగిలిందంతా కూడా అసైన్మెంట్ వీళ్ళకి అందరు కూడా మరి ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ పాలన అంటారు వీళ్ళు. మరి ఇందిరమ్మ ఇచ్చినటువంటి భూమినే ఇలా ప్రజలు ఏదైతే వ్యవసాయం చేసుకుంటారో ఆ భూమిని అంతా కూడా లాక్కొని ఇండస్ట్రియల్ కారిడార్ పేరు మీద ఇది ఒక భూదందా తప్ప ప్రభుత్వం దీని గురించి ఏం చెప్తోంది అంటే రాష్ట్రం డెవలప్ కావాలి కదా, డెవలప్ కావాలంటే ఇండస్ట్రియల్ పార్క్స్ రావాలి కదా, అప్పుడే కదా ఉపాధి పెరుగుతోంది, అప్పుడున్నటువంటి ల్యాండ్స్ కి రేట్స్ పెరుగుతాయి, అందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్తున్నారు, పరిశ్రమలు వస్తాయి, డెవలప్మెంట్ కావడానికి ప్రతిపక్షం అడ్డుకుంటుంది. వికారాబాద్ జిల్లాలో ఇప్పటికే 2 కారిడార్లు ఉన్నాయమ్మా. రాకంచెర్లలో 170 ఎకరాలు సేకరించి దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది. అక్కడ ఇప్పటి వరకు పట్టుమనకు 10 పరిశ్రమలు కూడా స్టార్ట్ కాలే. ఇంకా దాదాపు 75% ల్యాండ్ వేకెంట్ ఉన్నాయి. అదే విధంగా మోమిన్పేట్ జిల్లా ఎన్కేపల్లిలో కూడా గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడే ఉన్నటువంటి ప్రభుత్వ భూమి కానీ అవన్నీ కూడా అసైన్ ల్యాండ్స్ అన్ని కూడా వ్యవసాయానికి పనికిరాని భూమి కూడా ఒక 1000 ఎకరాలు దాదాపు సేకరించినాం. అక్కడ ఇప్పటి వరకు కూడా ఒక్క పరిశ్రమ కూడా రాలే. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు ఎత్తుంది వచ్చి ఇవాళ ఇన్ని పెట్టుబడులు తెచ్చినామని పేపర్ మీద చూపిస్తున్నారు లక్షల కోట్లు. కానీ ఈ 2.5 సంవత్సరాల్లో ఏ ఒక్క పరిశ్రమనైనా ప్రారంభమైందా మీరన్నా నాకు చెప్పండి, ఒకవేళ నేను తప్పు మాట్లాడాను. కాబట్టి ఇలా ఉన్నటువంటి ఫస్ట్ ఉన్నటువంటి ఏదైతే సేకరించినో అవన్నీ ఫుల్ అయినాక మళ్ళీ తీసుకుందాం, వద్దని ఎవరంటే లేరు. ఇవాళ డెవలప్మెంట్ కి మేము ఎప్పుడు కూడా అడ్డం పడం, అర్థమైంది. ఎందుకంటే పెట్టుబడులు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలకు వచ్చినటువంటి సంపద అంతా కూడా ప్రజలకు పంచనీగానే బీఆర్ఎస్ పార్టీ చేసింది. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, 6 గ్యారంటీల పేరు మీద ఒక్కటి కూడా ఇప్పటివరకు ఇయ్యలేదు. ఇలా కాలయాపన చేసుడు, బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు చేయకుండా పోవడం, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. ఇవాళ మొత్తం కూడా రియల్ ఎస్టేట్ దందా మీద భూదందా మీద పడి ఇలా భూములు సేకరించడం తప్ప వేరేది ఏం చేస్తలేరు. 6 గ్యారంటీల గురించి మాట్లాడితే కనుక మళ్ళీ మనకి టాపిక్ డైవర్ట్ అవుతుంది. కాబట్టి మహేష్ రెడ్డి గారు లగచర విషయంలో మన అప్పుడు ప్రతిపక్షంగా కానీ రైతుల వెర్షన్ కానీ చూస్తే కనుక కావాలని చెప్పి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకి లాభం చేకూర్చే విధంగా చేయడానికి అన్ని ప్రయత్నాలు అన్నారు. ఇప్పుడు పరిగి విషయంలో ఏం చెప్తారు? ఎవరి కోసం వెనకాల ఎవరు నడిపిస్తున్నారు, ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తుంది అనుకోవచ్చు గవర్నమెంట్? వాళ్ళ కోసం ఇంకెందుకు చేస్తారమ్మా, ఇది హైదరాబాద్ నుంచి దగ్గర ఉంటది కాబట్టి ఇంకా దగ్గర ఇక్కడ ఇండస్ట్రియల్ అంటే పేరు చెప్తున్నారు కదా, మొన్నటిదాకా పొంగులేటి విషయం వచ్చింది, అంతకుముందు మనకేం తెలుస్తుంది ఎవరు భూసేకరణ చేస్తుండ్రు ఏం చేస్తుంది. ప్రభుత్వం అయితే భూసేకరణ చేస్తుంది, ఆ పక్కకు వచ్చి భూములు ఎవరు కొంటారో రేపు పొద్దుగాల చూస్తాం కదా మనం. పొంగులేటి కొంటారా, ముఖ్యమంత్రి గారు కొంటారా, వారి బంధువులు కొంటారా అనేది త్వరలో తెలుస్తుంది మనకు. ఇప్పుడు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? రైతులతో మాట్లాడబోతున్నారు, ప్రభుత్వాన్ని ఏ విధంగా? తప్పకుండా ప్రభుత్వం ఇవాళ పోలీసు నియంత్రణ చేసి అరెస్ట్ చేస్తుండొచ్చు, ఇవాళ అరెస్ట్ చేస్తుండో రేపు నియంత్రణ చేస్తుండొచ్చు. ఖచ్చితంగా రైతుల పక్షాన పోరాటం చేస్తాం, రైతుల కోసం ఎంతవరకైనా మేము పోరాడతాం, అవసరం ఉంటే లీగల్ గా కూడా దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా భూమిని కాపాడే ప్రయత్నం చేస్తాం 100%. ఓకే, మీకు ముందు రైతులతో కూడా మాట్లాడడం జరిగిందండి, కొంతమంది రైతులతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్న పొజిషన్ లో దాదాపు 500 మంది 1000 మంది రైతులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా ధర్నా చేస్తూనే ఉన్నారు అదే ప్లేస్ లో, ఏదైతే మీటింగ్ ప్లేస్ ఉంది అక్కడ అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చారు. అన్ని ఊర్లకి రైతులు అక్కడ ధర్నా చేస్తూనే ఉన్నారు, కంటిన్యూ అవుతుంది. మేము లేకపోవచ్చు ప్రత్యక్షంగా, కానీ వాళ్ళ నిరసన అయితే అక్కడ తెలియజేస్తున్నారు. కానీ ఏ ప్రభుత్వం ఉన్నా మాకు అదే జరుగుతుంది, ప్రజలుగా మేము మోసపోతున్నాము, రైతులుగా మేము అన్యాయం అయిపోతున్నాం అంటున్నారు. ఏ ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇట్లా ఎవరు చేయలేదు. ఎవరైనా తీసుకున్నా
ప్రాజెక్టుల పేరు మీద భూసేకరణ చేసి కూడా ఎవరికైతే అవసరం లేని భూమి ఉందో తీసుకొని ఇచ్చినా కూడా వాళ్ళకి నష్టపరిహారం కూడా కూర్చొని మాట్లాడి వాళ్ళని ఒప్పించి తీసుకున్నాం. కానీ ఈ రకంగా అక్రమంగా అరెస్ట్ చేసి బలవంతంగా తీసుకోవాలి. ఇప్పుడు లగచర్ల సంగతి మీకు తెలుసు, ఏ రకంగా ఎంతవరకు ఢిల్లీ వరకు పోరాటం చేసిన అయినా రైతులను బెదిరించో నయాన్నో భయానో చేసి ఒప్పించి తీసుకున్నారు. మరి ఇక్కడ అటువంటి పరిస్థితులు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుపోతుంది ప్రతిపక్షం? చూద్దాం, మేము తప్పకుండా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా రైతుల భూమికి, ఎందుకంటే మా దగ్గర ప్రత్యేకంగా వేరే ఉపాధి లేదు. అందరు కూడా వ్యవసాయం చేసుకోవాలి. వాళ్ళు భూమి అమ్ముకున్నామంటే భూమి ఒకవేళ పోయిందంటే వాళ్ళకి వేరే ఆ ప్రత్యామ్నాయ కూలి కూడా ఎవరు విలువరు. కాబట్టి ఖచ్చితంగా భూమిని కాపాడే ప్రయత్నం చేస్తాం 100%. ఓకే, ఆ విధంగా ముందుకైతే వెళ్ళబోతుంది బీఆర్ఎస్ నాయకులు అనేది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ రెడ్డి గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. సో మొత్తంగా మా ప్రభుత్వం అంటే గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ నడిచినప్పుడు మేము రైతులకి అనుకూలంగా ఉండే విధంగా, రైతులకు మంచి చేసే విధంగా ముందుకెళ్ళాం. ఇప్పుడు వచ్చినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక రైతులకి ఎప్పుడు నష్టం చేకూర్చే విధంగా ముందుకెళ్తుంది. అది లగచర్ ఇష్యూలో కావచ్చు, ఇప్పుడు పరిగి విషయంలో కావచ్చు. అప్పుడు ఫార్మా అన్నారు, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నారు. పేర్లు మార్చి రైతులను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. రైతులు అక్కడ ఇప్పటికీ నిరసన తెలియజేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నా సరే మేము చేసే ప్రయత్నాలు మేము చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనే రైతులకు నష్టం కానివ్వము. ప్రభుత్వం ఏదైతే చెప్పిందో, ఒకసారి హరీష్ రావు కామెంట్స్ కూడా మనం పరిగణలో తీసుకుంటే, ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది చేసే వరకు కూడా మేము ముందుకు వెళ్తామని చెప్తున్నారు. దాని విధంగానే పోరాటం చేస్తామని కూడా మాట్లాడుతున్నారు. వారికి ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు, అది ఇచ్చే వరకు కూడా మేము పోరాడతామని చెప్తున్నారు. ఎస్, మా ప్రతినిధి స్వామి సిద్ధంగా ఉన్నారు. రెడ్ స్వామి, మార్నింగ్ నుంచి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూసాము. హౌస్ అరెస్ట్ అన్నారు, ఎక్కడికక్కడ పోలీసులతో మోహరించారు. ఆఫ్టర్ దట్ హరీష్ రావు మాట్లాడారు, మీడియా ముందుకు వచ్చారు, ఏం జరుగుతుంది ఏంటని చెప్పి వివరించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పర్మిషన్ ఇచ్చాడుగా తెలుస్తోంది. ఎట్లా చూడాలి దీన్ని? ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు? రైతు కోసమే అంటున్నారు కదా, ప్రజాపాలన అంటున్నారు, రైతు సంక్షేమం కోసం అంటున్నారు. ఇన్ని ప్రభుత్వం చెప్తున్నప్పుడు కానీ రైతుల దగ్గర నుంచి కావచ్చు, ప్రజల దగ్గర నుంచి కావచ్చు నిరసనలు వ్యక్తం అవుతున్నప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ ఏంటి? అంటే ఆశ ఇప్పటికే ఇంటి నుంచి బయలుదేరినటువంటి హరీష్ రావు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి, మిగతా నాయకులు ఒకవైపు దివాకర్ రావుతో పాటు చాలా మంది నేతలంతా కూడా హరీష్ రావుతో పాటు ఇటు కలాపూర్ కు బయలుదేరారు. కలాపూర్ లో రైతులంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఈ 1200 ఎకరాల ఇండస్ట్రియల్ పార్క్ భూమికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహిస్తున్నారు. రాపోలు, కలాపూర్ 2 గ్రామాల ప్రజలకు సంబంధించి కూడా వీరితో పాటు వారికి సంఘీభావంగా చుట్టుపక్కల చాలా గ్రామాల ప్రజలంతా తరలి వచ్చారు. వారు పిలుపు మేరకు మేము వెళ్తున్నామని చెప్పేసి హరీష్ రావు ఉదయమే వెళ్ళే సమయంలో ఒకవైపు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన తర్వాత బలవంతంగా పార్టీ నాయకులందరూ కూడా పోలీసు నిర్బంధాల మధ్య, ఒకవైపు గృహ నిర్బంధం మధ్య చేరించుకొని ఇక్కడి నుంచి బయలుదేరిన వారిని కూడా మళ్ళీ ఇప్పుడు అప్పా జంక్షన్ వద్ద వారిని అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. అప్పా జంక్షన్ వద్ద కూడా వారికి పోలీసులకు ఇటు బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. వాళ్ళందరినీ పోవాలని చెప్పి ఇంటికాంచి వదిలిపెట్టినటువంటి పోలీసులు వీరిని దారిలోనే మళ్ళీ అప్పా జంక్షన్ వద్ద అడ్డగించి వారిని అడ్డుకోవడం ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా మేము రైతులకు సంఘీభావంగా అక్కడ వెళ్తాం. గతంలోనే ఇదే విధంగా కొద్దిమంది వారి కుటుంబ సభ్యుల లాభం కోసం ముఖ్యమంత్రి లగచర్లలో భూసేకరణ చేశారని చెప్పేసి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ పోలీసులకు స్థానిక గిరిజనులకు మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత గిరిజనులంతా జైలుకు వెళ్ళొచ్చారు. జాతీయ స్థాయి వైపు నేషనల్ ఎస్టీ కమిషన్ వరకు కూడా దీనికి సంబంధించినటువంటి పోరాటం కొనసాగించారు. ఇప్పుడు పరిగి నియోజకవర్గంలో కూడా ఈ కలాపూరు, రాపోలు గ్రామాల మధ్య 1200 ఎకరాల ఇండస్ట్రియల్ పార్కు కోసం భూమి సేకరణ సంబంధించి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీన్ని వ్యతిరేకిస్తూ స్థానిక మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తున్నారు. నిన్న వెళ్ళినటువంటి రైతులందరూ కూడా పర్మిషన్ కోసం రైతులందరినీ కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి వారిని వెళ్లకుండా చూశారు. ఉదయమే వారు ధర్నా చేయాలనుకున్నటువంటి టెంటింగ్లు అన్ని కూడా వాటిని తోసేశారు, వాటిని తీసేశారు, చించేశారని చెప్పేసి కూడా హరీష్ రావు కొద్దిసేపటి క్రితం మీడియాకు అన్ని స్పష్టం చేశారు. మేము ఎన్ని రకాల నిర్బంధాలు ఉన్నప్పుడు కూడా రైతుల సంక్షేమం కోసం వెళ్తాము. మేము గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రైతులకు సంబంధించినటువంటి భూసేకరణ చేసినప్పుడు వారితో ఒప్పించి, వారిని మెప్పించి, వారికి మెరుగైనటువంటి ప్యాకేజీలు ఇచ్చిన తర్వాతనే భూసేకరణ చేశాము. ఇవి ప్రభుత్వం ఇప్పుడు అలాంటివి ఏం చేయకుండా రైతుల్ని భయపెట్టి భూములు లాక్కోవాలని చూస్తున్నారు. రీసెంట్ గా ఇటు నాదర్గుల్లో పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర మంత్రులే భూ కబ్జాలకు ప్రయత్నం చేస్తున్నారు. 370 ఎకరాలు చెరబట్టారు. ఇటు కోహెడ పండ్ల మార్కెట్ ని కొద్దిమంది వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నారు. ఇటు ఆ పరిధిలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితి చేస్తారు, లగచర్లలో అలా చేశారు. అదేవిధంగా ఇటు కలకుర్తి నియోజకవర్గంలో కూడా బడాబాబుల భూముల పక్కన వదిలిపెట్టి చిన్న గిరిజనులు, బీసీల భూములని కూడా లాక్కుంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కేవలం భూముల చుట్టే తిరుగుతున్నారు, భూముల చుట్టే రాజకీయం చేస్తున్నారు, వేలాది ఎకరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే 9-10 వేల ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. మరో 40,000 ఎకరాలకు నోటిఫికేషన్ ఇవ్వడం కోసం సిద్ధమవుతున్నారని చెప్పేసి కూడా హరీష్ రావు స్పష్టం చేశారు. అయితే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి భూసేకరణ చాలా మంది ప్రతిపక్ష నేతలంతా కూడా వైపు
వ్యతిరేకిస్తున్నారు. రైతులను ఒప్పించి వారికి మెరుగైన ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి గతంలోనే బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇటు వికారాబాద్ జిల్లాలో ఇటు రంగారెడ్డి జిల్లాలో అనేక ఇండస్ట్రియల్ పార్కుల కోసం భూసేకరణ చేసి రైతులను ఒప్పించి వారికి మెరుగైన ప్యాకేజ్ ఇప్పించి కూడా వారికి ఇప్పటికే అనేక రకాల పరిశ్రమల స్థాపనకు ప్రయత్నం చేశాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు తప్ప అవి ఎక్కడ కూడా కార్యరూపం దాల్చట్లేదని చెప్పేసి కూడా వారంతా కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు కూడా జరిగేటువంటి ఈ ఉద్యమానికి సంబంధించి రైతులు చేస్తున్న ఉద్యమానికి హరీష్ రావు నేరుగా వారికి మద్దతుగా అక్కడికి వెళ్లారు. వారికి వెళ్లడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే పోలీసులు వారిని అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. ఎస్ స్వామి, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఒక నిమిషం వెయిట్ చేయండి. ఎస్ మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు ఫోన్ సిద్ధంగా ఉన్నారు. రవీంద్రరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎట్లా చూడొచ్చు, రైతుల పక్షాన పోరాడతాము, ప్రజాపాలన నడుస్తుందంటూ పక్క రాష్ట్రాల ప్రచారాల్లో కూడా మారుమోగుతున్నటువంటి కామెంట్స్ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రచారంలో మాట్లాడుతున్నటువంటి కామెంట్స్. కానీ ఇక్కడ చూస్తే కనుక ఇటు రైతుల దగ్గర నుంచి నిరసన వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు పరిగి ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్ కి సంబంధించి సేమ్ సిచ్యువేషన్ నెలకొంది కదా, దాదాపు రైతులందరూ కూడా అక్కడ నిరసనలు తెలియజేస్తున్నారు. ఇట్లా చేయకూడదు అంటున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రైతులకి సపోర్టివ్ గా అటు బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఎట్లా చూడొచ్చు, కానీ ఎవరిని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు కదా, అడ్డుకుంటూ వస్తుంది కదా ప్రభుత్వం. చాలా దుర్మార్గమైన విషయం. ఎప్పుడైతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందో, ప్రజలను కన్విన్స్ చేసుకోకుండా ల్యాండ్ అక్విజిషన్ చేసే ఇష్యూస్లలో ఎప్పుడైనా ఈ సమస్య అనేది ఉంటుంది. ప్రాజెక్టులకు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ కానీ, పరిశ్రమలకు సంబంధించి కానీ, సెజ్లకు కానీ చేసినప్పుడు కూడా ప్రజలకు సరి అయినటువంటి ప్యాకేజీ ఇస్తూ కన్విన్స్ చేస్తూ ల్యాండ్ అక్విజిషన్ అనేది చేయాలి. కానీ అత్యంత విలువైన భూముల మీద రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఇలా సొంత వారికి లబ్ధి చేకూర్చే కార్యక్రమంలో భాగంగా చేసే ల్యాండ్ ఎక్వైర్ సంబంధించి అది బెదిరించి అదిరించి లాక్కునే విధానం ఏదైతుందో ఇది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఫార్మాసిటీ కోసం గతంలో చాలా ల్యాండ్ ఎక్వైర్ చేసి పెట్టాం, ఎన్నో పరిశ్రమలు. ఈయన మళ్ళీ దాన్ని థర్డ్ సిటీ అని అంటాడు. మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పింది కదా, అంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ఫార్మసిటీని వ్యతిరేకిస్తున్నామని చెప్పింది. అవును, వ్యతిరేకించినామని చెప్పనే కొడంగల్ నియోజకవర్గంలో అదే ఘటన అయింది. ఆడ తోకం వచ్చిండ్రు, అక్కడ ఏ రకమైన వ్యతిరేకత వచ్చిందనేది. ఇప్పుడు ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నారు తప్ప పరిశ్రమలు వచ్చేది లేదు, పరిశ్రమలకు ఇచ్చేది లేదు. పరిశ్రమల కోసం అని ల్యాండ్ ఎక్వైర్ చేయడం, ఈ భూములన్నీ మళ్ళీ తిరిగి రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళిపోవడం, లబ్ధిదారులకు చేకూర్చడం అనేది జరుగుతుంది. ఇది హైదరాబాద్ నడిబొడ్డున కూడా ఒక ఇల్టు పాలసీ అని తీసుకొచ్చారు. ఇల్టు పాలసీ పేరు మీద వేలాది ఎకరాలకి 9,000 ఎకరాలండి ఇల్టు పాలసీ హైదరాబాద్ లో. అది మొదలు పెట్టి పాలసీ తీసుకొచ్చారు. ఏమైంది అది? ఇది పక్క పెట్టారు, మూసి అని అంటారు. లేకపోతే ఇప్పుడు ఈ రకమైన పరిశ్రమల కోసం ఈ ల్యాండ్ ఎక్వైర్ అని అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే డబ్బును వేగవంతంగా సమకూర్చుకోవడంలో ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని అండబెట్టి భూములను వీళ్ళ ఆధీనంలోకి తెచ్చుకొని వీళ్ళ ఆధీనంలో ఉన్న భూములను మాత్రమే రియల్ ఎస్టేట్ జరిగే పద్ధతిలో చేసే కుట్రలో భాగం ఇది. ఇది ప్రజలకు అర్థమవుతుంది, రాజకీయ పార్టీలకు అర్థమవుతుంది. రైతుల్లో వచ్చే తీవ్రమైన వ్యతిరేకతని దృష్టిలో ఉంచుకొని వారికి సంఘీభావంగా మేము ప్రయత్నం చేస్తుంటే ఇవాళ హౌస్ అరెస్టులు చేయడం అనేది ఈ దౌర్జన్యం చిన్న సన్నగా జరగడాలే. మొన్న గజ్వేల్లో కూడా కేసీఆర్ గారి యొక్క క్యాంప్ ఆఫీస్ లో దాడి చేసింది. అంటే దౌర్జన్యంగా దాడి చేయడము ఇంతటి పరిస్థితికి తెగించి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. రవీంద్రరావు గారు, ఇప్పుడు మనం స్క్రీన్ లో కూడా ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. ఐ న్యూస్ స్క్రీన్ లో ఆల్రెడీ హరీష్ రావు అక్కడికి వెళ్ళడం, చేరుకోవడం, రైతులతో మాడడానికి ప్రయత్నించడం, ఇక్కడ కూడా ఏదో చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకున్నట్టే మనకు తెలుస్తుంది. అటు పోలీసులకి, ఇటు బీఆర్ఎస్ నేతలకి ఇప్పటి వరకు రైతులకు సంబంధించి కూడా అదే నడిచినటువంటి సందర్భం మనకు కనిపించింది. ఎవరిని గొంతిప్పకుండా ప్రజల పక్షాన్ని మాట్లాడకుండా అడ్డుకోవడం ఎట్లా? అది చాలా తీవ్రమైన విషయం. దీన్ని అందుకనే వీరు ఏదైతే అధికారంలో రాకముందు ఏ అంశాలు అయితే చెప్పినరో వాటికి పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అనేది ఇది. వాళ్ళు ఎన్నోసార్లు ఈ ఘటనలు జరుగుతున్నాయి, అదే సీక్వెన్స్ జరుగుతున్నది. మనం చూస్తున్నాం వెలుగుమట్లలో ఎంత దౌర్జన్యంగా ఇల్లు కూల్చింది అనేది. మూసీ ప్రాజెక్టు డిపిఆర్ఏ తయారు కాదు కానీ
ఇళ్లను కూల్చుతుంటారు. హైడ్రా పేరు మీద వందలాది వేలాది ఇళ్లను కూల్చడం అనేది ఇలా ప్రజల యొక్క ఆస్తులను కొల్లగొట్టడం, భూములను లాక్కోవడం, తిరుగుబాటు వస్తున్న దాన్ని అణిచివేసే చర్యలో భాగంగా మా ప్రతిపక్ష గొంతు నొక్కి హౌస్ అరెస్ట్ చేయడం అనేది ఒక్కరినా కాదు, ఇద్దరిని కాదు, హైదరాబాద్ లో ఉన్న అందరు కీలక నేతలని ఇలా హౌస్ అరెస్ట్ చేసి పరిగి ప్రాంతంలో కూడా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులని అరెస్టులు చేయడం, హౌస్ అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించాలి. ఈ ఇక్కడ నుంచి పర్మిషన్ అయితే ఇచ్చారు, కానీ అక్కడ విజువల్స్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏ స్థాయిలో అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది అనేది. పోలీసులు ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి వ్యాన్ ఎక్కిస్తున్నారు అంటే అరెస్ట్ చేస్తున్నారు. అక్కడ ఎవరిని కూడా రైతులకి అండగా ఉండడానికి కానీ రైతుల సమస్యలు తెలుసుకోవడానికి పర్మిషన్ కూడా ఇవ్వనటువంటి సిచ్యువేషన్. ఇక్కడ హౌస్ అరెస్ట్ అయింది, ఇక్కడ చేయాల్సినంత కూడా నిర్బంధించారు. ఇప్పుడు అక్కడ కనీసం నిరసన తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నా వారిని తీసుకెళ్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తుంది, ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారనే విధానం కూడా. పోలీసులు ఇష్టరాజ్యంగా అక్కడి నుంచి లాక్కెళ్తున్నారు, వెహికల్స్ ఎక్కిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు లగచర్ల ఘటన మీరు చూసింది కదా, ఎంత తీవ్రమండి. ఇప్పుడు కలెక్టర్ ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోకుండా కలెక్టరు పోవడం, అక్కడ రైతులు తిరగబడితే జైళ్లలో పెట్టి ఎంత తీవ్రంగా పేదలైన గిరిజనుల భూములను లాక్కోవడం కోసం ఎంత అమానుషంగా వ్యవహరించి బేడీలు వేసి విపరీతంగా లాఠీ చార్జీలు చేసి వారిని ఫిజికల్ గా హింసించి జైల్లో పెట్టిన విధానం చూస్తున్నాం. ఇక్కడ కూడా అదే దౌర్జన్య కాండ జరుగుతుంది. దీన్ని దయచేసి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది ప్రజాప్రభుత్వం కాదు, ప్రజా పాలన కాదు, రోజు నిరంతరం చెప్పుకునే ప్రజాపాలన కాదు. ప్రజల్ని హింసించి ప్రజల ఆస్తుల్ని, ప్రజల ప్రాణాలని, ఇవాళ ప్రజల ఇళ్ళని గతంలో చూస్తే లగ్జరీ ఇష్యూలో కూడా పోరాడారు, రైతుల తరఫున నిలబడ్డారు. కానీ లాస్ట్ క్వశ్చన్ ఏం జరిగిందో మనం చూసాం. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, ఏ విధంగా రైతులకు అండగా నిలబడబోతున్నారు? ఖచ్చితంగా ప్రభుత్వ వైఖరి ఈ విధంగా ఉన్నప్పుడు మేము జైళ్లకు కేసులకి భయపడే ప్రసక్తే లేదు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, మా నేతలు ఉంటారు, మేము ఉంటాం. ఎంతటికైనా తెగించి అమానుషంగా అప్రజాస్వామికంగా చట్ట విరుద్ధంగా భూములను లాక్కునే విధానానికి మేము ఖచ్చితంగా వ్యతిరేకం. ప్రజలకి అనుకూలంగా ఉంటాం, ప్రజలతో కలిసి మేము పోరాటం చేసి తీరుతాం. ఏ రకమైన కేసులు పెట్టినా ఈ అవసరస్తులు కేసులు ఆపలేవు. నిరంతరంగా కొనసాగుతుంది. ఇంటి భూమి కూడా ప్రజలకు వ్యతిరేకంగా ఉంచుకునే ప్రయత్నాన్ని రవీంద్ర గారు థ్యాంక్ యూ. మొత్తానికి రైతులకి అండగా నిలబడాలని కోరుకుంటున్నాం. మన విజువల్స్ క్లియర్ గా చూస్తున్నాం, ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. పరిగికి రైతులతో మాట్లాడడానికి హరీష్ రావులకి చేరుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తున్నాయి. ఆఫ్టర్ దట్ ఆయన్ని పోలీస్ వెహికల్ లో తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. వచ్చారు, ఆ వెహికల్ దిగారు, బీఆర్ఎస్ నాయకులు ముందు తీసుకెళ్తుంటే మళ్ళీ పోలీస్ వెహికల్ లో తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనకి స్క్రీన్ లో చూస్తున్నాం. ఈరోజు పరిగిలో రైతుల్ని రాముడెవడో రాక్షసుడెవడో లగచెర్ల రైతులను పరిగి రైతులను అడిగితే చెప్తారు. ఇవాళ రేవంత్ పాలన ఒక రాక్షస పాలనగా మారింది. ఎక్కడికక్కడ దళిత గిరిజన భూములు లాక్కోవడము, భూములు కొల్లగొట్టడము, పేదల ఉసురు పోసుకునే ప్రభుత్వంగా మారింది. ఇవాళ రేవంత్ రెడ్డి నీది ఏ పాలననో 6 గ్యారెంటీలు ఎగ్గొట్టినా ఎవరిని అడిగినా చెప్తారు. అక్కా చెల్లెళ్లకు 2500 ఎగ్గొట్టిన అక్కా చెల్లెల్ని ఇది నీ పాలన ఏందంటే రాక్షస పాలన అని చెప్తారు. రుణమాఫీ చేయక రైతు భరోసా చేయని రైతుల్ని అడిగితే నీది రాక్షస పాలన అని చెప్తారు. ఇవాళ నీ పాలన పోలీస్ పాలన, నీ పాలన రాక్షస పాలన, నీ పాలన గడీల పాలన, నీ పాలన దుర్మార్గ పాలనగా మారిపోయింది. ఇవాళ కనీసం ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. ఈ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడిపిస్తా ఉన్నావు. ఇవాళ కష్టాల్లో ఉండేటువంటి రైతుల్ని మాట్లాడించడానికి, పలకరించడానికి కూడా పోయేటువంటి విధంగా ఇలా మానవ హక్కులను కాలరాస్తా ఉన్నావు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉంది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కనీసం మేము మాట్లాడే హక్కు లేదా మాకు? అక్కడ ఆ బాధతో గత కొన్ని వారాలుగా నిరాహార దీక్ష చేస్తున్న రైతులకు పరామర్శించడానికి, భరోసా ఇవ్వడానికి, ఒక ధైర్యం చెప్పడానికి కూడా వెళ్ళలేకుండా నడి రోడ్డు మీద ఇవాళ శాసనసభ్యులను, బీఆర్ఎస్ నాయకులను అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.
నిన్ననే ఆదిలాబాద్ మీటింగ్ లో ఏం మాట్లాడినావు? మమ్మల్ని ఎవరు తిట్టినా నేను అరెస్ట్ చేస్తలేను, మమ్మల్ని ఎవరు ఏమన్నా అరెస్ట్ చేస్తలేను నిన్ను ఆదిలాబాద్ లో అన్నావు కదా. మరి ఇవాళ మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నావు? అంటే నీ మాటలకు చేతలకు పొంతన లేదా? నువ్వే చెప్తావు అరెస్ట్ చేయడం లేదని, నువ్వే చెప్తావు ఇవాళ అరెస్ట్ చేస్తున్నావు. మేము ఏం తప్పు చేశామని అరెస్ట్ చేస్తున్నావు? ఆదిలాబాద్ లో ఏం మాట్లాడినావు నిన్న? ఇవాళ జరుగుతున్నది ఏంది? ఉదయం నుంచి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తాము, గమనించాము. ఉదయం నుంచి కూడా అటు హరీష్ రావు నివాసం దగ్గర కావచ్చు, లేదంటే కనుక మాజీ మంత్రులు బీఆర్ఎస్ నేతలు సవితేంద్రారెడ్డి మిగిలిన మాజీ మంత్రుల ఇంటి దగ్గర కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపించింది. హౌస్ అరెస్టులు చేసినటువంటి పరిస్థితి. ఆఫ్టర్ దట్ బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత పరిగిలో ఈ రోజు రైతులతో ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడాల్సిందే అని చెప్పి బయలుదేరినటువంటి హరీష్ రావు బృందాన్ని మధ్యలోనే అప్పా జంక్షన్ వద్ద ఆపి అక్కడి నుంచి ఆయన వెహికల్ లోంచి పోలీస్ వెహికల్లోకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి అరెస్ట్ చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎందుకు మా హక్కులకి లేదా అంటే గత కొన్ని రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ రైతులు పోరాడుతున్నటువంటి వారిని వెళ్ళి మేము పరామర్శించలేదంటే వారితో మాట్లాడి ఏం జరిగింది అంటే కనీసం మాట్లాడే ఛాన్స్ కూడా లేదు, హక్కు కూడా లేకుండా చేస్తున్నారు. ఇక్కడ రాక్షస పాలన నడుస్తుంది. నేను ఆదిలాబాద్ లో చేసినటువంటి కామెంట్స్ భిన్నంగా ఉన్నాయి. ప్రజల ముందు మాట్లాడినప్పుడు ప్రజాపాలన చేస్తున్నాం అంటున్నారు, కానీ ఇక్కడ రాక్షస పాలన నడుస్తుంది. పూర్తిగా హక్కులను కాల రాస్తున్నారు. రైతులని ఈ విధంగా రైతుల గురించి మాట్లాడడానికి వచ్చినటువంటి మమ్మల్ని ఏం తప్పు చేస్తామని చెప్పి పరిస్థితి కరెక్టే కదా. ప్రతిపక్షానికి ఆ పాత్ర ఉంటుంది. గతంలో ఏ ప్రభుత్వం చూసినా సరే గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి ఏ పార్టీ అయినా, ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రజల పక్షాన్ని పోరాడుతూ ఉంటుంది. దానికి కదా ప్రతిపక్షం స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పి కోరుకుంటారు. ఒకవేళ అధికార పార్టీ ఏదైనా తప్పుడు నిర్ణయాలు కానీ లేదంటే సరైన విధానంలో వెళ్ళకపోతే కనుక దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రతిపక్షం పోరాడుతూ ఉంటుంది. ఈ విధంగా పోరాటాలు చేస్తూ ఉంటుంది. పోరాటాలు చేస్తున్న వారికి మద్దతుగా నిలుస్తున్నటువంటి సిచ్యువేషన్స్ సవితేంద్రారెడ్డి రియాక్ట్ అవుతున్నారు. భరోసా కల్పించడానికి, బాధలో ఉన్న వాళ్ళని పలకరించడానికి, రిలే నిరాహార దీక్ష 15 రోజుల నుండి చేస్తున్న వాళ్ళని భరోసా కల్పించడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు గారు అందరం వెళ్తున్న సందర్భంలో నిన్న ఒక మాట మాట్లాడి ముఖ్యమంత్రి గారు మేమందరికీ ఎవరిని అరెస్ట్ చేస్తలేమని చెప్పి ఒక మాట మాట్లాడి ఈరోజు 24 గంటలు గడవక ముందే కూడా ఎలాంటి అరాచకం చేస్తున్నా అనేది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. భయం ఎందుకు? రైతులకు భరోసా కల్పించడానికి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున పోతే భయం ఎందుకు పడుతున్నారు? పక్కనే ఖాళీ ల్యాండ్ ఉన్నా కూడా దాన్ని వదిలేసి రైతుల దగ్గర నుండి సంవత్సరానికి 3 పంటలు పండించుకునే రైతుల దగ్గర నుండి భూమి తీసుకుంటే ఆ రోజు వాళ్ళు కన్నీరు మున్నీరు ఏడుస్తా ఉన్నారు. వాళ్ళకు భరోసా కల్పించడానికి వెళ్తా ఉంటే ఈ రోజు అడుగడుగున ఉదయం 6 గంటల నుండి మొదలు పెడితే అడుగడుగున అడ్డుకుంటూ ఈ రోజు అరాచకాన్ని చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. కొద్దిసేపటి క్రితమే మనం చూసాము హరీష్ రావు నివాసం దగ్గర నుంచి పరిగి రైతులతో మాట్లాడడానికి, వారికి భరోసా కల్పించడానికి బయలుదేరినటువంటి సందర్భం. హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలు, మంత్రులు కూడా బయలుదేరారు. మన స్క్రీన్ లో విజువల్స్ చూస్తున్నాం. అక్కడ పోలీస్ వెహికల్ ఉండడానికి కారణం ఏంటంటే వారిని అప్పా జంక్షన్ వద్ద అడ్డుకున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి సిచ్యువేషన్ నుంచి పూర్తిగా అక్కడికి వెళ్తున్న సందర్భంలోనే పూర్తిగా పరిగి దగ్గర చేరుకోకుండానే మధ్యలో అడ్డగించి అప్పా జంక్షన్ వద్ద అడ్డగించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడ వెహికల్ నుంచి అంటే హరీష్ రావు వెహికల్ నుంచి దించి పోలీస్ వెహికల్ లో తీసుకెళ్తే అరెస్ట్ చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. అక్కడ పూర్తిగా బీఆర్ఎస్ నాయకులు మన స్క్రీన్ లో చూస్తే కనుక అర్థమవుతుంది. వెహికల్ ని ఇంచు కూడా కదలనివ్వకుండా అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు. మేము కదలనివ్వమంటున్నారు, ఇదేమి రాజ్యం అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం ఐ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అసలు మేము ఏం తప్పు చేసామని చెప్పి అరెస్ట్ చేస్తారు. వాస్తవానికి ఏదైనా తప్పులు చేసినప్పుడు కదా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ రైతులకి 15 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి రైతులకి సంఘీభావంగా, భరోసాగా, వారికి మద్దతుగా వెళ్ళడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ విధంగా మమ్మల్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది రాక్షస పాలన కింద నడుస్తుంది తప్పించి ప్రజాపాలన కాదు. ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. వారికి భరోసా కల్పించడానికి వెళ్తున్నాము. పక్కన ఖాళీ ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా రైతులని ఈ విధంగా ముంచేయడానికి లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి విధంగా చేస్తున్నారనేది బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ ఇప్పటి వరకు మనం చూస్తున్నాం. ఇదే
వద్దురా నాయన కాంగ్రెస్ పాలన మాకొద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన పోలీసు అక్రమ అరెస్టులు పోలీసు అక్రమ అరెస్టులు అక్రమ అరెస్టులు అక్రమ అరెస్టులు పోలీసు అక్రమ అరెస్టులు పోలీసు అక్రమ అరెస్టులు. ఒక్కసారి ముందు నుంచి కనుక మనం మాట్లాడుకుంటే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2023 నుంచి కూడా 6 గ్యారంటీలు అని చెప్పి వచ్చారు. 100 రోజులు అమలు చేస్తామన్నారు, 1 year లో కొన్ని చేస్తామని చెప్పారు. ఏది జరగకపోను అంటే కొన్ని చేసిన ఫ్రీ బస్ సంబంధించి తప్ప మిగతా ఏవి జరగకపోయినా సరే ఏ విధంగా ముందుకెళ్తున్నారు ఏంటని చెప్పి చూస్తాం. ఆ విషయాన్ని కాస్త పక్కన పెడితే ల్యాండ్ ఇష్యూస్ సంబంధించి భూ ఆక్రమణలకు సంబంధించి ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది అనేది అటు ప్రజల నుంచి కావచ్చు, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు విమర్శలు చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపించింది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్ లో కూడా మంత్రి మీద ఆరోపణలు రావడం, దానికి సంబంధించి హౌస్ కమిటీ వేయాలని ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో లగజరీ ఇష్యూ కూడా మనం చూసుకున్నా. ఆ రోజు నాడు లగజరీ రైతులు ఏ విధంగా పోరాటం చేశారు, ఢిల్లీ వరకు వెళ్ళినటువంటి సందర్భాలు, ఆ తర్వాత వారిని మప్పించి మాట్లాడి ఒప్పించినటువంటి సందర్భాలు మనకు కనిపించాయి. ఇప్పుడు ఏదైతే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండి కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పరిగెకి వెళ్ళినప్పుడు అక్కడ ఫార్మా సిటీ నిర్మిస్తున్నారు, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, మేము అధికారంలోకి వస్తే దీన్ని తప్పకుండా మేము నిలిపివేస్తామని చెప్పింది ఈనాటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. సో అక్కడ మద్దతు రావడం కోసం, అక్కడ ప్రజల ఆదరణ కోసం మాట్లాడినటువంటి కామెంట్స్. కానీ అధికారంలోకి వచ్చినది మేము చెప్పిందే చేస్తున్నాం, ఫార్మా సిటీ కట్టట్లేదు, అక్కడ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నాం, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నాము. సో దాని ద్వారా డెవలప్మెంట్ జరుగుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే అవకాశం ఉంటుంది, పరిశ్రమలు ఎక్కువగా వస్తాయని చెప్తున్నారు. కానీ రైతులు ఏమంటున్నారు, అక్కడ ఆల్రెడీ ఖాళీగా ల్యాండ్ ఉంది కదా, దాంట్లో నిర్మించుకోండి, ఎందుకు ప్రభుత్వ భూములు ప్రభుత్వం కావాలని చెప్పేసి రైతుల దగ్గర నుంచి ల్యాండ్ తీసుకోవాలని చెప్పి ప్రయత్నాలు ఎందుకు చేస్తుంది, దీన్ని 80% అంగీకరించమని 15 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి రైతులు ఈ రోజు వారికి మద్దతుగా నిలవడానికి, లేదంటే కనుక వారితో పలకరించడానికి, వారితో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు వెళ్తున్నటువంటి తరుణంలో ఉదయం నుంచి కూడా అవసరం చేసినటువంటి సందర్భం మనకు కనిపించింది. కనీసం ఆ ఇంటి దగ్గర నుంచి బయటకు కూడా అడుగు పెట్టకుండా చేసినటువంటి ప్రయత్నాలు, పోలీసులు మోహరింపులు మనం చూస్తాం. కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు బయలుదేరారు, హరీష్ రావుతో పాటు బృందం అంతా కూడా బయలుదేరినటువంటి సిచ్యువేషన్. పరిగిలో రైతులు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడతామని చెప్పి స్టార్ట్ అయినటువంటి సందర్భంలో మధ్యలోనే అప్పా జంక్షన్ వద్ద వారిని అడ్డుకోవడం, వారు వెళ్తున్నటువంటి వెహికల్స్ నుంచి, ఆ వాహనాల నుంచి వారిని దించి మధ్యలో అడ్డగించి పోలీస్ వెహికల్స్ లో ఎక్కించి వారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు కనిపించాయి. అసలు ఎందుకు ఇటువంటి వైఖరి అవలంబిస్తోంది కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం అనేది క్వశ్చన్ చేస్తున్నారు. ఒకరిని అరెస్ట్ చేయాలంటే కొన్ని కారణాలు ఉండాలి, లేదంటే ఏదైనా తప్పులు చేసి ఉండాలి. ఏం తప్పు చేస్తామని చెప్పి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు. మన విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నారు. ఏదైతే అరెస్ట్ చేసినటువంటి వెహికల్స్ ఉన్నాయో హరీష్ రావు కానీ లేదంటే సబితేంద్రారెడ్డి కానీ వాళ్ళ వెహికల్స్ నుంచి పోలీస్ వెహికల్స్ కి ఎక్కించారో ఆ వెహికల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ కదలనివ్వకుండా అక్కడ బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్. వెహికల్స్ అక్కడ ఒక్క ఇంచు కూడా కదలకుండా అక్కడ నిరసన తెలియజేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఎందుకు ఈ ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది, రైతులతో మాట్లాడే అవకాశం కూడా లేదా అనేది. Police go back! Go back! Go back! Police go back! Go back! Go back! Police go back! Virajam ide virajam. మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే. ఎట్లా చూస్తారు అంటే రైతులతో మాట్లాడే అవకాశము, రైతులు నిరసన తెలియజేస్తున్నప్పుడు కనీసం వారితో మాట్లాడే ఛాన్స్ కూడా లేకుండా అరెస్టులు చేస్తున్న సందర్భం, అంటే మధ్యలోనే అడ్డగించి వెహికల్స్ మధ్యలోనే ఆపేసి మాజీ మంత్రులందరినీ కూడా వెహికల్స్ తీసుకెళ్లి అరెస్ట్ చేస్తున్న సందర్భాలు చూస్తున్నాం కదా, ఎట్లా చూడాలి? ఇది అప్రజాస్వామ్యం పద్ధతులలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని నడుపుతున్నది. నీతి ధర్మము ఎక్కడైతే అన్యాయాలు జరుగుతున్నాయో దాని మీద హరీశ్వరరావు గారు కానీ మరి అదే విధంగా మా మాజీ మంత్రులు ఎవరు కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడినప్పుడు మరి దౌర్జన్యాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా. మన అసెంబ్లీలో కూడా ఏ విధమైనటువంటి దండయాత్ర మీరు చూసిన తర్వాత ఇప్పటి వరకు అసెంబ్లీలో కూడా మరి వాళ్ళ పార్టీకి చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలే ఈసరించుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న తీరును వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఈసరించుకుంటున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా. మరి అట్లాంటి క్రమంలో హరీశ్వరరావు గారు కూడా చాలా చక్కగా ప్రజలకు అన్ని విధాల మరి అన్ని విషయాలలో మరి అటు ల్యాండ్ విషయంలో కానీ, తర్వాత మైనింగ్ విషయంలో కానీ, తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి
ఎక్కడైతే నష్టపోతుందో తెలంగాణ రాష్ట్రం, అక్కడ మరి కేటీఆర్ గాని హరీష్ రావు గాని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు దాన్ని మరి జీర్ణించుకునే పరిస్థితులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేదు. అందుకే మరి అంతమందుకు సిద్దిపేటలో దౌర్జన్యం చేసి ఇంటి మీదకి పోయి అవి మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దౌర్జన్యం చేశారు. మన ఈ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ మరి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద కూడా దౌర్జన్యం చేసి మరి ఏ విధమైనటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఈ యొక్క కాంగ్రెస్ పాలన ఒక దౌర్జన్య పాలన జరుగుతా ఉంది. వీళ్ళు ఇట్లనే చేస్తే ఇంకొక 6 నెలల నుంచి 1 year తర్వాత ప్రజలే తిరగబడే రోజు వస్తుంది. మూలాన దాచుకున్నా బయటికి తీసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులని ఉరికిచ్చే రోజు వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఆయన 10 సంవత్సరాల పాలనలో ఒక రామరాజ్యాన్ని మరి ఏ కుటుంబానికి ఏం కావాలి, రైతు కుటుంబానికి ఏం కావాలి, మరి అదేవిధంగా కార్మికులకు ఏం కావాలి, మన ఉద్యోగస్తులకు ఏం కావాలి, పారిశ్రామికవేత్తలకు ఏం కావాలి, ఎక్కడ ఏ విధమైనటువంటి అవసరాలు మనం కల్పిస్తే ఆ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుందని ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయి ఈ భారతదేశంలో నెంబర్ 1 స్థాయికి తీసుకొస్తే ఇవాళ ఎక్కడో వెనుకకి 28వ ప్లేస్ 30 ప్లేసులకు తీసుకుపోయినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. ఎంతసేపు దొంగ 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 అని 100 సార్లు అంటే దొంగ అయిపోతారనే పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు, తెలంగాణ మేధావులు చూస్తా ఉన్నారు, తెలంగాణ యువకులు చూస్తా ఉన్నారు, తెలంగాణ మహిళలు చూస్తా ఉన్నారు, తెలంగాణ వృద్ధులు చూస్తా ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి ఇబ్బంది పెడుతుందో ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. దాంతో పాటు అన్నిటికన్నా ముఖ్యంగా ఆలోచన చేయాల్సింది రైతులకు పెట్టుబడి సాయం ఇస్తాని 45 రోజులలో అప్పుడు కేసీఆర్ ఇట్లా వచ్చితే టింగు అని రాష్ట్రంలో 70 లక్షల కుటుంబాలలో మరి పెట్టుబడి సాయం పడేది. ఇవాళ ఇప్పటికి 3-4 సార్లు ఇప్పటికి రావాలి, మొన్న అందరికీ వేస్తున్నాను, 1 ఎకరం వేసేసాడు, ఈ ఆల్రెడీ పెట్టుబడి సాయం వచ్చేసింది, అయిపోయిందని చెప్పుకుంటున్నారు. ఈ విధమైనటువంటి కాలయాపన, ఈ విధమైనటువంటి నిర్లక్ష్య ధోరణి ఇవన్నీ కూడా అటు హరీష్ రావు కానీ, ఇటు కేటీఆర్ కానీ, ఇటు మా మాజీ మంత్రులైనటువంటి ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు నిలదీస్తుంటే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. మీ ద్వారా నేను కాంగ్రెస్ పార్టీకి చెప్పేది ఒకటే, మీ దౌర్జన్యాలకు ఎవరు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ భయపడేది లేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కనుక ఒకవైపే చూస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, రెండో వైపు చూస్తే మాడి మషి అయిపోయే రోజు వస్తుంది. రానున్న రోజులు దగ్గరలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఉదాహరణ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టలేకపోవడమే. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతే బాగుంటుంది అనేది కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అనవసరమైనటువంటి విషయాలలో ఎక్కడ హైదరాబాద్ లో ఎవరో పిలుపునిస్తే ఇక్కడ మా ఇండ్ల పొంటి పోలీసు వచ్చి మా ఇండ్ల పొంటి మాకు హౌస్ అరెస్టులు చేస్తున్నటువంటి సందర్భం. ఇప్పటికీ 2.5 సంవత్సరాల్లో ఇప్పటికి 25 సార్లు నన్ను హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భం. ఇంత భయమా కాంగ్రెస్ పార్టీకి, ఇంత ఉలుక కాంగ్రెస్ పార్టీకి, ఇంత దుర్మార్గమైనటువంటి పాలన నడపాల్సినటువంటి అవసరం ఉందా? ఒకసారి తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కూడా ఆలోచన చేసి రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీని కుక్కుడు వేళ్లతోటి మరి కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాల్సినటువంటి అవసరం ఉందని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మన హరీష్ రావు గాని, కేటీఆర్ గాని, మా వాళ్ళు ఎవరు ఏదైనా ప్రజల కోసమే పనిచేస్తున్నారు. ఏ విధంగా ముందుకెళ్తారు చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ భూపాల్ రెడ్డి గారు. ఉదయం నుంచి చూస్తున్నాం ఒక హైడ్రామా అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. అటు బీఆర్ఎస్ మాజీ మంత్రుల ఇంటి దగ్గర హౌస్ అరెస్టులు చేశారు, పూర్తిగా కూడా పోలీసులు మోహరించారు. ఆఫ్టర్ దట్ హరీష్ రావు పరిగిలో రైతులని మాట్లాడడానికి